ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. గౌతములారా, ఈరోజు మనం ఆదిత్యులను అనుసంధానం చేసుకుంటాం. ఇప్పుడు అగస్త్యులు రాముని అనుగ్రహించే నెపంతో మనల్ని అంటే లోకాన్ని అనుగ్రహిస్తున్నారు. రామ రామ మహాభాగో శృణగోహ్యం సనాతనం ఈయన సర్వానరిన్వస్స సమరే విజయిష్యసి. ఓ మహావీర వత్స రామ, దేని చేత సమస్త శత్రువులు జయించి యుద్ధములో విజయాన్ని పొందగలవో అటువంటి సనాతనము రహస్యమైన దాన్ని విను. ఏ విద్యనైనా సముద్రుడైన వానికి చెప్పాలి. సమర్థుడు అంటే ఆ విద్య యందు విశ్వాసము, ఏకాగ్రత, బుద్ధిలో నిలబెట్టుకోగలిగే లక్షణం, ఆచరణ, ఆ విద్యను లోకశ్రేయస్సుకు మాత్రం విభజించే స్వభావం మొదలైన లక్షణాలు కలిగి ఉండటం. మహర్షి చేసిన మహాభాగం అనే సంబోధనలో ఈ భావం ఉంది. అలాగే ఒక వస్తువును కానీ విద్యను కానీ చివరికి దేన్నైనా సరే ఇప్పుడు ఇచ్చేటప్పుడు ఆదరంతో ఇవ్వాలి. పుత్రుని ఎందు అభిమానం కంటే మరెవరు ఎందుకు ఎక్కువ ఉండదు. అందుకే మహర్షి వత్స అని సంబోధించారు. అలాగే రామ రామ అని 2 సార్లు పిలవటం ఆతృతతో కనబడుతుంది. ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు దాని ఎందు ఆదరణ కలగటానికి దానివల్ల కలిగే లాభాన్ని చెప్పాలి. అప్పుడు ఆ విషయం రుచి పుడుతుంది. అందుకని శత్రువులు చేయగలవు. రాముడికి అత్యవసరంగా కావాల్సింది అదే కదా. అయితే ఇన్ని ప్రలోభాలు కల్పించడం ఎందుకు అంటే, ఏమైనా సరే ఈ మహావిద్యను ఎదుటివాడు అందుకోవాలి. అందుకే గుహ్యం అంటారు మహర్షి. గుహ్యం అంటే పరమ రహస్యం అర్థం. రహస్యం అంటే జాగ్రత్తగా కాపాడుకోవలసిన అర్థం. అంతేకాదు ఇది నా సొంతం కాదు, సనాతనం అంటే అతి ప్రాచీనమైనది, పరంపరగా నా వరకు వచ్చింది. దీన్ని నా నుండి ఇతరులకు సంక్రమింపజేసే వారసత్వ ధర్మాన్ని కాపాడవలసి, అందుకని నీకు చెబుతున్నాను అని అగస్త్య మహర్షి భావన. ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జ్యాపహం జపే నిత్యం అక్షయం పరమం శుభం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. పుణ్యకరమైనది, ఉపాసకుని యొక్క సర్వశత్రువులను నశింపజేయనిది, నిత్యము జపించటం వలన తిరుగులేనిది, అత్యంతమోత్కృష్టమైన శుభాన్ని పొందించున్నది, సమస్త మంగళములకు మించిన మంగళం లక్ష్యము కలది, సమస్త పాపాలను పూర్తిగా నశింపజేయనది, దేహ వ్యాధులు మనోవ్యాధులను కూడా పోగొట్టగలది అయిన లక్షణాలు అన్నీ కలది ఆదిత్య హృదయం. ఇక్కడ ఆదిత్యుడు అంటే సూర్యమండలం అని, దాని హృదయం అంటే ఆ మండల మధ్యవర్తి అయి ఆ మండలాన్ని దాంతోపాటు సమస్త జగత్తుకు తేజస్సును ప్రసాదించే పురుషుడని అర్థం. మనిషి అంటే కేవలం కాళ్ళు చేతులు మొదలైన అవయవాలు స్వరూపం కాక వాటికంటే విలక్షణమైన చైతన్యం ఎలాగో అలాగో మానవుడు ఈ భూమి మీద ఆరోగ్యాలతో సుఖంగా ఉండటంతో పాటు తాను విశ్వసించే పరలోక సుఖ సంపాదన విషయాన్ని కూడా భారతీయ గ్రంథాలు చెప్పారు. భగవంతునిగా విశ్వసించినా విశ్వసించకపోయినా కొన్ని రకాల ప్రకృతి రోగాలకు ప్రకృతి చికిత్సను చేయించుకునే వాళ్ళు సూర్యకాంతి వల్ల ఆరోగ్యవంతులు అవుతున్నారు. అలా మన ఆరోగ్యాన్ని కాపాడే బింబం ముందు కృతజ్ఞత చూపించడమే విశ్వాసం. సూర్యకాంతి వల్ల శరీరంలోని ఇరిటేషన్స్ తగ్గుతాయి. కోపతాపాలు అనారోగ్య రూపమైన ఇరిటేషన్లే కదా కారణం. దానివల్ల కదా శత్రువులు ఏర్పడటం. ఇప్పుడు ఆ ఇరిటేషన్లు తగ్గించి స్వస్థితిని కలిగిస్తే మనం అజాత శత్రువులు. ఇది సర్వశత్రు వినాశనం అంటే. ఇక పుణ్యం అంటే అపూర్వం అనే అర్థం. ఆదిత్యోపాసనకు ముందు మనలో తక్కువైనది ఏమిటి? తేజస్. అది కలుగుతుంది. జయాపహం అంటే జయాన్ని కలిగిస్తుంది అర్థం. ఆరోగ్యవంతునికి తన కార్యంలో జయం రాకేమవుతుంది అంటే తాను తలచిన కార్యంలో జయాన్ని సాధించే వరకు మానసిక శారీరక దౌర్భవ్యాలకు లోను కాడని అర్థం. ఈ ఐక ఫలాలతో పాటు విశ్వసించే లక్షణం ఉన్న వాళ్ళం కనుక అనంతమైన మోక్షరూప తత్వాన్ని కూడా కలిగిస్తుందని భావం.
శివత్వాన్ని. ఇది ఎలా ఉన్నా మనిషికి మనస్సు శరీరం రెండు ఉన్నాయి కనుక ఆ రెండు సూర్య తేజస్సులను బాగుపడతాయి కనుక అందరూ సూర్యోపాసన చేయవలసింది. చేయెత్తి ముందు నిలబడి అరుణ కిరణం భూమధ్యాన్ని తాగేట్టు చేసుకుంటే ప్రయోజనం అందరికీ సమానం. అందుకే ఆదిత్యోపాసన ప్రాతకాలం చేయాలి. అలా కాకుంటే ప్రయోజనం ఎవరికైనా దైవం అని విశ్వసిస్తే అపవర్గం కూడా సిద్ధింపవచ్చు, లేకుంటే లేకపోవచ్చు, ఆ సంగతి వేరు. మరి సర్వపాప ప్రణాశనం అని కదా అంటున్నాం. కొంతమందికి పాపాలు ఉండవు కదా అంటారేమో. పాపం అంటే ఏమిటి అనేది ప్రశ్న. పాపం అంటే వ్యాధి. ఇప్పుడేం తెలిసింది? సర్వవ్యాధులు నశిస్తాయని, దానివల్ల ఆయుర్వర్ధనం అవుతుందని. మనిషికి 100 సంవత్సర ఆయువు మినిమం, దాన్ని పెంచుకోవచ్చు. ఎలా అంట? మణిమంత్ర ఔషధాల వల్ల. ఇలా ఆయువును పెంచే వాటిలో సూర్యారాధన అనేది అన్నిటికంటే ఉత్తమం. ఇది మహర్షి మనకు చెప్పిన ప్రయోజనాలు. ఈ ప్రయోజనాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ప్రొద్దున లేచి కాసి కళ్ళు మూసుకొని సూర్యబింబం ముందు నిలబడితే బాగుండని ఎవరికని. కనుక ఇందులో వర్గవైషమ్యాలు లేవు. ఇకపైన ఉపాసింపదైన దేవత బింబస్వరూపాన్ని మహర్షి వివరిస్తున్నారు. స్వస్తి. జై శ్రీరామ్.